హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నానండి. ఈరోజు మీకు నా స్టైల్లో ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. రండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కోడిగుడ్లను అయితే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. అవి ఉడికేలోపు ఒక 2 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. బియ్యం నాని గుడ్లు ఉడికేలోపు దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఒక 1/2 కేజీ టమాటాలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా ప్యూరీలా చేసి పక్కన పెట్టేసుకోండి. అది అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలను కూడా తీసి మెత్తగా పేస్ట్లా నూరి అందులో నుంచి పాలు తీసుకోండి. ఎసరు బదులు కొబ్బరి పాలు పోసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతోటి టమాటా జ్యూస్ తోటి బిర్యానీ చేసుకుందాం. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బిర్యానీకి ఏమేమి కావాలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి పాలు, టమాటా పేస్టు, గుడ్లు అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకోండి. అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొద్దిగా ఎక్కువే వేసుకోండి. పలావ్ సరుకులు చెక్క, లవంగం, జాపత్రి, అనాస పువ్వు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని కూడా అందులో వేసుకోండి. ఇది నూనె పైకి తేలే వరకు మగ్గించుకొని అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయి మగ్గే వరకు మగ్గించేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, నేను 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేలాగా మొత్తం 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ వేసాను. ఎసర బదులు ఈ కొబ్బరి పాలను పోసుకుంది. అందులో సాల్ట్ వేసుకోండి, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూడండి. మనకు ఉప్పు కొంచెం ఎక్కువగా అనిపిస్తేనే బిర్యానీకి బాగుంటుంది. ఉప్పు చూసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పెద్ద మంట మీద ఉడికించండి. తర్వాత 5 నిమిషాల తర్వాత మీడియం మంటలో పెట్టేసి చిన్న మంట మీద ఉడికించుకోండి. అది ఉడికేలోపు పక్క స్టవ్ మీద మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కోడిగుడ్లు వేసుకొని వేయించుకుందాం. ఎర్రగా మసాలా గుడ్లకు పట్టేలాగా వేయించేసుకుందాం. ఉప్పు, కారం నేను సపరేట్గా ఎందుకు వేయించుకుంటున్నానంటే రైస్తో పాటు గుడ్లు వేసేస్తే గుడ్డు చప్పగా ఉంటుంది. ఇలాగైతే కొంచెం తింటాకి స్పైసీగా బాగుంటుందని నేను ఎప్పుడు ఎగ్ బిర్యానీ చేసినా ఇలా సపరేట్గానే వేయించుకుంటానండి. ఈ వేగేలోపు మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే మనకు రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉండంగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని చక్కగా అవి ఒకదాని మీద ఒకటి వేసేసుకుందాం. ఆ రైస్ మీద వేసేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే బిర్యానీలో ఉన్న గుడ్లో ఉన్న స్పైసీ బిర్యానీకి పట్టి మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులో కొబ్బరి పాలు, టమాటా ప్యూరీ పడింది కదా, కోడిగుడ్డు స్పైసీగా ఉంటుంది అన్నమాట. మీకు ఇంకా కర్రీతో సంబంధం ఉండదు. కర్రీ లేకుండా కూడా ఈ బిర్యానీ తినచ్చు, అంత బాగుంటుంది రైతాతోనే. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే పక్కా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.